జ్ఞాని తన జ్ఞానమును బట్టి, శౌర్యుడు తన శౌర్యమును బట్టి, ఐశ్వర్యవంతుడు తన ఐశ్వర్యం బట్టి అతిశయించకూడదు. కానీ భూమి మీద కృప చూపుచు నీతి న్యాయములు జరిగించి యెహోవాను బట్టి మాత్రమే మనం అతిశయించాలి. నిజమే కదా, ఆయనే కదా మన అతిశయము, మన ఆనందం. మనం దేనిని బట్టి అతిశయించాలా? ఏది కాదు కదా అసలు. మనకు మనది నాది అనడానికి ఏదీ లేదు, అన్నీ నశించిపోయేవే. మన చేతుల్లో ఏది లేదు. అయితే మరి మొన్న కరోనా టైంలో ఎంతో ధనవంతులు ఆ డబ్బులు ఎంతో వీధుల్లో విసిరేసినారు కదా. మా ప్రాణాలు కాపాడని ఈ డబ్బు మాకెందుకని ఎంతో ధనవంతులు, జ్ఞానులు, మహామహాజ్ఞానులు మరణించినారు కదా. మనము మరి ఈ విధంగా సజీవులంగా ఈ దినము ఉన్నాము అంటే నిజంగా ఆయన కృపను బట్టే కదా. నీతి న్యాయములు జరిగించి యెహోవాను బట్టి మనం అతిశయించాలి. మనం దేనిని బట్టి అతిశయించడానికి వీలు లేదు అసలుకి. ఐశ్వర్యవంతుడు తన ఐశ్వర్యం బట్టి అతిశయించేటోడైతే మరి మన కరోనాలో బ్రతకాల ఆయన కదా, వాళ్ళు బ్రతకాల. కానీ ఏది కూడా బ్రతికించలేదు. కేవలం ఆయన కృపను బట్టి మాత్రమే మనం జీవించుచున్నాము, చలించుచున్నాము, ఉనికి కలిగి ఉన్నామంటే ఆయన కృప. హల్లెలూయా.